అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తుండండి. వివరాల్లోకెళ్తే తెలంగాణలో అక్టోబర్ 9 నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి రాబోతుంది. ఇక అక్టోబర్ 9 నుంచి మళ్ళీ ఒక నెల పాటైతే ఎన్నికల కోడ్ అయితే ఉంటుంది. దాదాపు ఇప్పుడంతా అయితే ఉద్యోగులకు మొండి చేయి చూపినాయని చెప్పుకోవచ్చు. ఈ నెల ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అసలు ప్రతి నెల ఇంతవరకు 6 నెలలు కావస్తుంది. 6 ఇంటూ 700 కోట్లు దాదాపు 4,200 కోట్ల పెండింగ్ బిల్స్ విడుదల చేయాలి. కానీ ఇంతవరకు అయితే దాదాపు 1000 కోట్ల లోపే విడుదల చేసింది. మరి ఈ నెల కూడా 700 కోట్లు విడుదల చేసేది డౌటే ఉంది. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 10,000 కోట్ల పైనే నెలకు 700 కోట్ల చొప్పున చెల్లిస్తామన్న గవర్నమెంట్ ఈ నెల వాటా ఇంకా విడుదల చేయని వైనం. ఉద్యోగులు, పెన్షనర్లకు తప్పని ఎదురుచూపులు, పేరడీ పాటలతో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు 3.5 లక్షల మంది ఉద్యోగులంతా బాధితులే. ఇక ఉద్యోగుల మొత్తం పెండింగ్ బిల్లులను ఒకేసారి ఇవ్వలేం. ప్రతి నెల 700 కోట్ల చొప్పున ఇస్తాం. పెండింగ్ బిల్లు విడుదల చేస్తాం. ఇది ఉద్యోగులకు గవర్నమెంట్ అయితే హామీ ఇచ్చింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ నెలలో 700 కోట్లు విడుదల చేయలేదు. ఇప్పటికే నెల కూడా అయిపోవస్తుంది. దసరా పండుగ సమీపిస్తున్నది. వరుస సెలవులున్నాయి. ఈ 2 రోజుల్లో బిల్లులు జారీ కావడం కష్టంగానే కనిపిస్తుంది. ఇక ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరికలతో గత నెలలో కొన్ని బిల్లులను సర్కారు విడుదల చేసింది. అయితే ఈ నెల బిల్లుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఆర్థికంగా కుదేలై అవస్థలు పడుతున్న తరుణంలో రాష్ట్ర ఖజానాపై జీఎస్టీ స్లాబ్ల మార్పిడి దెబ్బపడింది. స్లాబ్ల మార్పిడితో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి కూడా భారీగా గండిపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల పెండింగ్ బిల్లుల విడుదల కష్టమని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి కూడా బాధితుడే. జీపీఎఫ్, సరెండర్ లీవ్, నగదు ఎన్కాష్మెంట్ లీవ్లు, మెడికల్ రియంబర్స్మెంట్, టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, తర్వాత సంపాదిత సెలవుల బిల్లు మొత్తం కూడా 8,000 కోట్లు ఉంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మరో 2,000 కోట్ల బిల్లు బకాయి ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయి. కాబట్టి రాష్ట్రంలో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ ఏదో ఒక బిల్ అయితే పెండింగ్లో ఉంది. దీంతో ప్రతి ఉద్యోగి పెండింగ్ బిల్లుల బాధితులేనని తెలుస్తోంది. గతంలో పెండింగ్ బిల్లులను ట్రెజరీలో సమర్పించిన 24 గంటల్లో డబ్బులు అయితే అకౌంట్లో పడేవి. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా ఈ డబ్బులు అయితే అకౌంట్లో పడతలేవు. ఇక పెండింగ్ డీఏలను సర్కార్ విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల పేరడీ పాటలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 5 డీఏలను బాకీ పడింది. ఇప్పటి వరకు 2 డీఏలు మాత్రమే విడుదల చేసింది. ఈ 2 డీఏల బకాయిలను వాయిదాలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 9 వాయిదాల డీఏలు చెల్లించలేదు. డీఏ పెండింగ్లో ఉండడం, బకాయిలు విడుదల చేయకపోవడంతో దసరా, దీపావళి సందర్భంగా ఉద్యోగుల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనా మరి అక్టోబర్ 9 లోపు ఎలక్షన్ కోడ్ అయితే ఉండదు. కాబట్టి వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి డీఏల్లో పెండింగ్ బిల్స్ అన్నిటి కూడా విడుదల చేసి త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉద్యోగులపై కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.